ఈ మష్రూమ్ సలాడ్ రెసిపీ కోసం పాన్ పెట్టి బటర్ వేడెక్కేటప్పటికి మష్రూమ్స్, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా గింజ, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, ఆనియన్స్ రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత వేడెక్కాక జీరా, అల్లం, వెల్లుల్లి కూడా వేసుకుని 2 మినిట్స్ రోస్ట్ చేయాలండి. అది రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదండి, అవి యాడ్ చేయాలి. మష్రూమ్స్ కూడా రోస్ట్ చేసేటప్పటికి వాటర్ బయటకు వస్తుందండి. ఆ వాటర్ బయటకు వచ్చినప్పుడు ఆనియన్స్ యాడ్ చేయాలండి. ఎందుకంటే కనుక అలా మనం మష్రూమ్స్ వాటర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే మనం తినేటప్పుడు మష్రూమ్ తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. గ్రీన్ చిల్లీ వేయాలండి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకోవాలండి. మన ఇందులో ఈ వెజిటబుల్సే కాదండి, ఇంకా మన దగ్గర ఏ అవైలబిలిటీ ఉంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా హెల్త్కి మంచిది కాలీఫ్లవర్, బ్రాకలీ, క్యాబేజీ ఇలా ఏదైనా సరే. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకుంటామండి. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత టమాటాస్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి. మనకు రుచి సరిపడంత ఉప్పు కూడా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. మనకి గమ్ముని ఈజీగానే మగ్గిపోతుందండి, ఎందుకంటే అన్నీ సన్నంగానే ఉంటాయి కదా, కట్ చేసుకున్నాం కదండి. ఓకేనా, ఇది మనకి డైట్కి కూడా ఉపయోగించవచ్చండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత బయట వెనిగర్ 1 స్పూన్ అండి. తర్వాత ఇవి మనకి ఈ సాసెస్ అండి మనకి సూపర్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయండి. తర్వాత 2 స్పూన్స్ ఏమో సోయా సాస్ యాడ్ చేయాలండి. 1 స్పూన్ వెనిగర్ వేసిన తర్వాత 2 స్పూన్ల సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి. మనం అన్నీ 1 స్పూన్ వేస్తామండి, కానీ సోయా సాస్ మాత్రం 2 స్పూన్స్ అండి, ఎందుకంటే మన టేస్ట్ ఫ్లేవర్ కోసం అండి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ ఏమో 1 స్పూన్ వేస్తామండి. వేసుకున్నాక కలుపుకుని ఒక 1 మినిట్ మగ్గనివ్వాలండి. 1 మినిట్ మగ్గాక లాస్ట్లో దింపేసే ముందు బటర్ వేసుకుని ఒక 1 మినిట్ మగ్గనివ్వాలండి. అంతే, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా మష్రూమ్ సలాడ్ రెసిపీ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్.